ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సింపుల్ దొండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. మనకి ఇలా కట్ చేసుకోవడమే లేటు. ఇలా రౌండ్ సర్కిల్స్ కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసేసుకుంటే ఇవి ఫ్రెష్ అండి, మా అంటే చెట్టువి. సో ఇప్పుడు మనము కర్రీ స్టార్ట్ చేద్దాం. బాండీ పెట్టేసుకున్నామండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం పోపు గింజలు వేసేసుకుందాం. ఫ్రై కాబట్టి కొంచెము పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. సో ఇది ఫ్రై అయ్యే వరకు ఒక 1 minute వెయిట్ చేద్దాం. మన పోపు కూడా వేగిపోయిందండి. ఒక 4 కర్రీలు వేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు వేసేసుకుందామండి. సింపుల్. ఇది దొండకాయ ఎప్పుడైనా కూడా ఫ్రై అవ్వటానికి కొంచెం టైం అయితే పడుతుందండి. కట్ చేయడం మనకు కొంచెం టైమే, ఇవి ఫ్రై అవ్వటం కూడా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకున్నాం. మొత్తం మిక్స్ చేసేసామండి. మూత పెట్టేసుకొని స్టార్టింగ్లో ఒక 2 minutes మనం మూత పెడదామండి. దాని తర్వాత అవసరం లేదు. ఒక 1 minute మూత పెట్టేసుకున్నాం. సరే, కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనము దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీన్ని మొత్తం ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసామండి. ఇంకొక 1 minute మనం మూత పెట్టేసుకుందామండి. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మూత తీసేసి ఓపెన్ లిడ్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిందండి, 50% ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనం ఇంకా మూత పెట్టుకోవద్దండి. ఓపెన్ లిడ్ ఫ్రై చేసుకున్నాము. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము వెల్లుల్లి కారం చల్లకుండా మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. సింపుల్ అండ్ టేస్టీ. ఏ స్టేజ్ వరకు వచ్చిందో చూద్దామండి. సరే, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకొక 1 minute వెయిట్ చేద్దాం. మన ఫ్రై వేగిపోయిందండి, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఇలా అప్పటికప్పుడు వెల్లుల్లి వేసుకొని కారంలో దంచుకొని పెట్టుకోవాలండి. ఈ కారం వేసుకున్నాం. ఇప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ వెల్లుల్లి కారం టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి, ఒక చోట వేయకుండా అంతా కలిసేటట్టుగా. కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవరు. మిక్స్ చేసేద్దాం మొత్తం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసామండి. ఒక 1 minute ఫ్రై చేద్దాము. ఇలా కొంచెం ఉంచితే ఆ స్పైసెస్ అంతా పీసెస్కి పడుతుంది కదండి. ఒక 1 minute వెయిట్ చేద్దాం. చూసారా, మన ఫ్రై రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కొంచెం ఇలా చల్లేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. చూసారా, మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నామండి. సూపర్ డెలిషియస్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దొండకాయ ఫ్రై, సింపుల్ ఇంగ్రీడియంట్స్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.